టీ20 క్రికెట్ అంటేనే ఒక మాయ. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 27వ మ్యాచ్ చూసిన అభిమానులకు అచ్చం అలాంటి అనుభూతే కలిగింది. పైకి చూస్తే మ్యాచ్ అంతా సన్ రైజర్స్ గుప్పిట్లోనే ఉన్నట్లు, ముఖ్యంగా బౌలింగ్ సమయంలో మ్యాచ్ మొత్తం వాళ్ల కంట్రోల్లోనే ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం ఎక్కడో ఓ మూల మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న చిన్న టెన్షన్ అభిమానుల నరనరాల్లో ప్రవహించింది. ఈ మ్యాచ్ ఓ రకంగా చెప్పాలంటే సాఫీగా సాగడం కంటే ఓ రోలర్ కోస్టర్ రైడ్లా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ శిబిరంలో రేగిన ఈ టెన్షన్కు ప్రధాన కారణం గత మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో హీరోగా మారిన ప్రఫుల్ హింజ్ ఈరోజు మ్యాచ్లో దాదాపుగా విలన్గా మారిపోయాడు. చెన్నై బ్యాటర్లు అతని బౌలింగ్ను ఉతికారేశారు. సగటున ఓవర్కు 16 పరుగులు సమర్పించుకుని ఒకానొక దశలో హైదరాబాద్ ఓటమికి ఇతడే కారణమవుతాడేమో అన్నంత భయం పుట్టించాడు. దానికి తోడు ఆఖరి ఓవర్ వేయాల్సిన బాధ్యత కూడా అతడిపైనే పడ్డం గమనార్హం. చివరి 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఇక ప్రఫుల్ హింజ్ బౌలింగ్లో మ్యాచ్ గోవిందా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అదృష్టవశాత్తు మనోడు పీకల్లోతు ఒత్తిడిలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విలన్గా మారకుండా మ్యాచ్ను కాపాడాడు. లేదంటే ఈపాటికే అతడిపై విమర్శల వర్షం కురిసేది. ఇక హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికొస్తే టాస్ సమయంలో హర్ష్ దూబేకి విశ్రాంతినిచ్చి మధుశంకను తీసుకుంటున్నట్లు కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పాడు. అయితే డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు పడిపోవడంతో గతిలేని పరిస్థితుల్లో లియామ్ లివింగ్స్టన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించారు. ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలే మాత్రం ఫామ్లో లేని ఇతనికి కోట్లు పోసికొని తుది జట్టులో పదే పదే అవకాశాలిస్తున్న హైదరాబాద్ మేనేజ్మెంట్ నిర్ణయాలకు దండం పెట్టాల్సిందే. తనపై పెట్టిన నమ్మకానికి ఒక్క పరుగుతో న్యాయం చేసి తనపై పెట్టిన ఒక్క రూపాయి కూడా దండగే అని మళ్లీ నిరూపించుకున్నాడు. కాని అంతకుముందు అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఎస్ఆర్హెచ్ తరపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లివింగ్స్టన్ రూపంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ ఒక బౌలర్ను కోల్పోయి బౌలింగ్ విభాగంపై అదనపు ఒత్తిడి పడింది. దీనికి తోడు ఫీల్డింగ్లోనూ తడబాటు కనిపించింది. కీలకమైన 18వ ఓవర్లో సలీల్ అరోరా, 19వ ఓవర్లో నితీష్ రెడ్డి ప్రమాదకరమైన జెమీ ఓవర్ 10ను రన్నౌట్ చేసే అద్భుతమైన అవకాశాలను చేజార్చారు. అయినా సరే సన్ రైజర్స్ బౌలర్లు తమ సత్తా చాటారు. ఒక బౌలర్ తక్కువైనా కూడా మిగతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు. ప్రఫుల్ హింజ్ మినహా మిగతా బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు విసిరి చెన్నైని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈశాన్ మలింగ 3 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచి మిడిల్ ఓవర్లలో చెన్నైని ఊపిరాడకుండా చేశాడు. బ్యాటింగ్లో ఫెయిలైన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో మాత్రం సత్తా చాటి జట్టుకు అండగా నిలిచాడు. అభిషేక్ విధ్వంసం, క్లాసిన్ ఇన్నింగ్స్కు తోడు బౌలర్ల పోరాటమే సన్ రైజర్స్కు ఈ విజయాన్ని కట్టబెట్టింది. ఈ మ్యాచ్లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం 100% ఆ జట్టు బ్యాటర్ల వైఫల్యమే. ఆరంభంలో అభిషేక్ శర్మ విధ్వంసం తర్వాత చెన్నై బౌలర్లు అద్భుతంగా మ్యాచ్ను కంట్రోల్ చేశారు. కానీ బ్యాటర్లు మాత్రం క్రీజ్లో నిలదక్కుకోవడంలో పూర్తిగా చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడకుండా వికెట్లు పారేసుకుంటూ వెళ్లారు. చాలామంది బ్యాటర్లు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం, నిలకడు లోపించట్లే ఆ జట్టు కొంపముంచింది. మొత్తానికి ఈ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ సగర్వంగా విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఈరోజు డబుల్ హెడ్డర్లో భాగంగా గెలిచి 4వ స్థానానికి వెళ్లిన ఢిల్లీని కిందుకు నెట్టి ఎస్ఆర్హెచ్ 6వ స్థానం నుండి 6 పాయింట్లతో నేరుగా 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు చెన్నై మాత్రం ఎప్పటిలాగే 7వ స్థానానికే పరిమితమై డీలా పడిపోయింది. టాస్ విషయంలో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్కు అదృష్టం ఏమాత్రం కలిసి రావట్లేదు. వరుసగా 6 సార్లు టాస్ ఓడిపోయి 2015లో డేవిడ్ వార్నర్ నెలకొల్పిన చెత్త రికార్డును ఇషాన్ సమన్ చేశాడు. మొదట బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ ఆరంభంలో మొదటి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా కేవలం 23 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత చెన్నై బౌలర్లకు నరకం చూపించాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాతి 2.4 ఓవర్లలోనే ఏకంగా 52 పరుగులు బాదేశారంటే విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 300 స్ట్రైక్ రేట్తో చెలరేగిన అభిషేక్ మాథ్యూ షాట్ వేసిన 5వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఊపులో ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన 2వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. అయితే ఒకవైపు పరుగుల వరద పారుతున్నా మరోవైపు 6వ ఓవర్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు 100 స్ట్రైక్ రేట్ సాధించడానికి నానా అవస్థలు పడిన ట్రావిస్ హెడ్
ముఖేష్ చౌదరి బౌలింగ్లో వరుసగా 3 ఫోర్లు బాది ఫామ్లోకి వచ్చినట్లు కనిపించి అదే ఓవర్లో 23 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఆ తర్వాత బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 12.50 రన్ రేట్తో 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే తర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై బౌలర్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. 7 నుండి 15 ఓవర్ల మధ్య హైదరాబాద్ కేవలం 8.77 రన్ రేట్తో 79 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా నూర్ అహ్మద్, జెమీ ఓవర్టన్ తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో హైదరాబాద్ బ్యాటర్ల ముక్కుతాడు వేశారు. 8వ ఓవర్ చివరి బంతికి 22 బంతుల్లో 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మను ఓవర్టన్ పెవిలియన్ చేర్చడంతో హైదరాబాద్ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. అనికేత్ వర్మ 2 పరుగులకు, నితీష్ కుమార్ రెడ్డి 12 పరుగులకు ఇద్దరూ జెమీ ఓవర్టన్ బౌలింగ్లోనే బలయ్యారు. ఓవర్టన్ తన తెలివైన బౌలింగ్ లెంగ్త్లతో, ముఖ్యంగా బ్యాక్ ఆఫ్ ఎ లెంగ్త్ బంతులతో 8 బంతుల్లో కేవలం 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. 7 నుండి 15 ఓవర్ల మధ్య 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి చెన్నై తరపున మిడిల్ ఓవర్లలో 3 వికెట్లు తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ తీసిన 9 వికెట్ల తర్వాత అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టింది ఓవర్టన్ మాత్రమే కావడం విశేషం. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్లాసెన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ 32 బంతుల్లోనే తన 10వ ఐపీఎల్ అర్ధ సెంచరీని పూర్తి చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టాడు. ఇక 16 నుండి 20 ఓవర్ల డెత్ ఓవర్ల దశకు వచ్చేసరికి హైదరాబాద్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. చివరి 5 ఓవర్లలో కేవలం 8 రన్ రేట్తో 40 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 4 వికెట్లు సమర్పించుకుంది. ఒంటరి పోరాటం చేసిన క్లాసెన్ 59 పరుగుల వద్ద అంశుల్ కంబోజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అంచనాలు పెట్టుకున్న శాలిల్ అరోరా 13 పరుగులు చేసి 19వ ఓవర్లో గుర్జన్ ప్రీత్ సింగ్ బౌలింగ్లో ఎగిరిపోయాడు. 20వ ఓవర్లో అంశుల్ కంబోజ్ బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన లియామ్ లివింగ్స్టన్ 1 పరుగుకు, శివాంగ్ కుమార్ 12 పరుగులకు అవుటయ్యారు. అంశుల్ కంబోజ్ 3 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లతో చెన్నైకి డెత్ ఓవర్లలో హీరో అయ్యాడు. ముఖేష్ చౌదరి, మాథ్యూ షాట్ తలా 10కి పైగా ఎకానమీతో భారీగానే పరుగులు సమర్పించుకున్న మిగతా బౌలర్లు మ్యాచ్ను తమ అదుపులో ఉంచుకున్నారు. మొత్తానికి అభిషేక్, క్లాసెన్ మినహాయించి మిగతా బ్యాటర్లంతా అట్టర్ ఫ్లాప్ అవడంతో 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 194 స్కోరుకే పరిమితమైంది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సంజు శాంసన్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. హైదరాబాద్పై చెన్నై జట్టు తొలి బంతికే సిక్సర్ బాదడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రఫుల్ హింజ్ వేసిన మొదటి ఓవర్లో ఏకంగా 15 పరుగులు రాబట్టి చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్లు హైదరాబాద్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అదే ఊపులో రెండో ఓవర్ మొదటి బంతికే భారీ షాట్కు యత్నించిన సంజు శాంసన్, నితీష్ కుమార్ రెడ్డి తెలివైన బౌలింగ్కు దొరికిపోయాడు. 7 పరుగుల వద్ద సంజు అవుటయ్యాక వచ్చిన కుర్రాడు ఆయుష్ మాత్రే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రఫుల్ హింజ్ వేసిన మూడో ఓవర్లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. చూస్తుండగానే రుతురాజ్తో కలిసి కేవలం 21 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. దీంతో కెప్టెన్ మళ్లీ నితీష్ రెడ్డిని రంగంలోకి దించాడు. 5వ ఓవర్లో నితీష్ బౌలింగ్లో 200 పైచలకు స్ట్రైక్ రేట్తో ఆడుతున్న మాత్రే 30 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇక్కడ క్లాసెన్ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్కే హైలైట్. ఎడమవైపు పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి జంప్ చేసి తన ఎడమచేతి వేళ్లతో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కింద పడుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నా రెండో చేతి సహాయంతో బంతిని చేజార్చుకుండా పట్టుకున్న తీరు అబ్బురపరిచింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే 5వ ఓవర్ తొలి బంతికే ఇషాన్ మలింగ వేసిన షార్ట్ పిచ్ బంతిని హుక్ చేయబోయి రుతురాజ్ గైక్వాడ్ 19 పరుగుల వద్ద అవుటయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 3 వికెట్లు నష్టపోయి 76 స్కోరు చేసినా కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో మిగతా బౌలర్లంతా ఓవర్కి 10కి పైగా పరుగులు సమర్పించుకుంటే నితీష్ రెడ్డి మాత్రం 2 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసి సత్తాచాటాడు. పవర్ ప్లే తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేసిన గుర్రంలా చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షాట్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ను కాస్త చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అభిషేక్ శర్మ వేసిన 8వ ఓవర్లో 13 పరుగులు రావడం మినహా మిగతా ఓవర్లలో సగటున 7 పరుగులు మాత్రమే వచ్చాయి. 33 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యంతో వీరు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో
11వ ఓవర్లో ఇషాన్ మలింగ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ను పెవిలియన్ పంపాడు. 12వ ఓవర్లో శివం కుమార్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి డెవాల్డ్ బ్రెవిస్ను 0 పరుగులకే అవుట్ వేసి చెన్నై నడ్డి విరిచాడు. 13వ ఓవర్లో నితీష్ రెడ్డి కూడా 5 పరుగులే ఇచ్చడంతో హైదరాబాద్ పట్టుబిగించింది. అయితే 14వ ఓవర్లో ప్రఫుల్ హింజ్ మళ్లీ 15 పరుగులిచ్చి కాస్త టెన్షన్ పెట్టినా 16వ ఓవర్లో మలింగ బౌలింగ్లో యాంకర్ రోల్ పోషిస్తున్న మాథ్యూ షాట్ 34 రన్స్కు అవుట్ అవ్వడంతో చెన్నై పతనం దాదాపు ఖరారైంది. 7 నుండి 16 ఓవర్ల మధ్య చెన్నై 73 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయి పూర్తిగా చితికిలపడింది. ఇక డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిన బాధ్యత శివం దూబే మరియు జెమీ ఓవర్టన్లపై పడింది. కానీ 17వ ఓవర్లో షకీబ్ హుసేన్ బౌలింగ్లో 21 రన్స్ చేసిన శివం దూబే అవుట్ అవ్వడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి. అయినా సరే అంశుల్ కంబోజ్ మరియు ఓవర్టన్ పట్టువదలకుండా పోరాడి సగటున ఓవర్కి 10 పరుగులు రాబడుతూ మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు లాక్కొచ్చారు. కానీ ఆఖరి ఓవర్లో తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్కి వచ్చిన ప్రఫుల్ హిన్స్ తన గత ఓవర్ల వైఫల్యాన్ని మరిచిపోయి క్లైమాక్స్లో హీరో ఎంట్రీ ఇచ్చినట్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రమాదకరంగా మారిన ఓవర్టన్ వికెట్ తీయడమే కాకుండా కట్టుదిట్టంగా బంతులు విసిరి పరుగులివ్వకుండా చెన్నైకి చెక్ పెట్టాడు. ఇషాన్ మలింగ ఈ 3 వికెట్లు పడగొట్టి చక్కటి ఎకానమీతో టాప్ బౌలర్గా నిలిచాడు. అద్భుతమైన వ్యూహాలు, బౌలర్ల సమష్టి కృషితో పాటు ఫీల్డింగ్లో చూపించిన చురుకుదనంతో హైదరాబాద్ ఈ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో దర్జాగా విజయం సాధించి కాలరెగరేసింది.